సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫిట్ సిద్ధు. సో వీడియోకి వెళ్ళే ముందు ఒకటే హెల్ప్, నాకు వీడియోని ఫస్ట్ మీరు ఎందాక చూడండి, మీకు 100% ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో దానికోసమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం తీసే కంటెంట్ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్, మంచి కంటెంట్ గురించి మాట్లాడదాం. సో నేనంటే ఎవరికి ఇట్లా, ఇప్పుడు నాది చిన్న ఛానలే, సో బట్ నేను ఎవరికి ఇట్లా అడగాను ఎక్కువ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి అని చెప్పేసి. నేను ఎప్పుడైనా సరే జెన్యూన్ సైడ్ వెళ్తా, అంటే నా ఛానల్కి ఎవరైనా జెన్యూన్ వ్యూసే కావాలి, జెన్యూన్ సబ్స్క్రైబర్ కావాలని ఎవరికి అడగాను. సో మీకు నా కంటెంట్ నచ్చితే మాత్రం 100% మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఎందుకంటే నేను ఎవరిని వెళ్ళి నాకు సబ్స్క్రైబ్ చేసుకోమని అసలు చెప్పలేదు ఇప్పటివరకు. నేను ఎక్కువగా స్టార్టింగ్లో చెప్పుకుంటా, కానీ నాకు ఇప్పుడు అది అప్పుడే మానేసిన అది. సో జెన్యూన్గా కావాలి కాబట్టి, సో మాకు వచ్చే వ్యూస్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ రావాలని అనుకుంటున్నా. ఈరోజు చెప్పబోయే కంటెంట్ దేని గురించి అంటే, ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల వెయిట్ లాస్, వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుందా? సప్లిమెంట్స్ వాడితేనే వే ప్రోటీన్ ఆర్ మాస్ గెయినర్ వాడితేనే వెయిట్ గెయిన్ అవుతామా? వెయిట్ ప్రోటీన్ వాడితేనే వెయిట్ లాస్ అవుతామా? ఏ ప్రోటీన్ బ్యాండ్ వాడితే వెయిట్ లాస్ అవుతుంది, ఏ వెయిట్ లాస్ గెయిన్ అవుతుంది? సో అలాంటి డిస్కషన్స్ అన్ని ఈరోజు మాట్లాడేద్దాం. అసలు అవసరమా లేదా సప్లిమెంట్స్ అనే గురించి మాట్లాడితే మొత్తానికి అయితే మాట్లాడేద్దాం ఈరోజు. సో ఇది చూస్తే మాత్రం 100% క్లారిటీ వస్తుంది, అండ్ మీ పైసలు కూడా చాలా సేవ్ అవుతాయి నా వీడియో చూస్తే. సో ఇప్పుడు ఫస్ట్ మనం సప్లిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఫస్ట్ సప్లిమెంట్స్ గురించి ఏందో తెలుసుకుందాం. సో సప్లిమెంట్స్ ఎందుకంటే, ఇప్పుడు నీకు ఫుడ్ ద్వారా నీకు ప్రోటీన్ దొరకలేదు అనుకో, 4 eggs తింటే నీకు 24 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అదే ఒక స్కూప్ తీసుకున్నావు అనుకో, నీకు అందులో కూడా 24 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. బట్ ఏంటంటే ఇట్లా షేక్ చేసి వాటర్ తాగగానే బాడీకి అనేది ప్రోటీన్ వచ్చేస్తుంది. అదే ఎగ్స్ తిన్నావు అనుకో, బాయిల్ చేసి తినాలి, అది కూడా ప్రోటీనే వస్తుంది. బట్ ఏంటంటే నీ థింగ్స్ని ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి, నీ పనులు ఈజీ చేసుకోవడానికి మనం ప్రోటీన్ అనేది వాడతాం. సో దాంట్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది బాడీకి అది. సో జర అలా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో ఎగ్స్ అంటే అంత ఫాస్ట్గా డైజెస్ట్ కాలేవు కదా, సో అది కొంచెం ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. సో మరీ అంత ప్రయారిటీ ఇచ్చే అవసరం లేదు వే ప్రోటీన్స్ తోటి. సో సప్లిమెంట్ ఏంటంటే నీ దగ్గర లేనప్పుడు దాన్ని వాడడం వల్ల నీ ప్రోటీన్కి హెల్ప్ అవుతుంది నీ డైట్కి. సో నీ దగ్గర ఏదైతే తక్కువ ఉందో అది తీసుకున్నావు అనుకో, అది నీకు ఫుల్ఫిల్ అయిపోతుంది. అంటే నీ దగ్గర ఎగ్స్ లేవు అనుకో, వే ప్రోటీన్ తాగినావు అనుకో, ఫుల్ఫిల్ అయిపోతుంది అన్నట్టు. సో దానికోసమే మనం సప్లిమెంట్స్ వాడేస్తాం, అంతేగాని సపరేట్గా మజిల్ బిల్డ్ అవ్వడం కోసమే సప్లిమెంట్ వాడుతున్నాము, లేదా ఏదో బాడీ బిల్డ్ అవ్వాలంటేనే సప్లిమెంట్ వాడాలి, లేదా అలాంటివి ఏం లేదు. సో నీ ఫుడ్లో నీకు దొరకనప్పుడు అది అడిషనల్గా సప్లిమెంట్ మనం తీసుకుంటాం. సింపుల్గా షార్ట్గా చెప్పేస్తే సప్లిమెంట్ ఎందుకంటే, నీ దగ్గర ప్రోటీన్ చేసుకోవడానికి అంత టైం లేదు, చేసుకోవడానికి అంత లేదు, ఎగ్స్ అంతగానం తినలేవు అన్నప్పుడు నువ్వు ప్రోటీన్ తీసుకో. అదే ఒక స్కూప్లో నీకు 20 grams ఆఫ్ ప్రోటీన్ ఇట్లా షేక్ చేయగానే వచ్చేస్తుంది అంతే. అదే ఎగ్స్ అయితే మొత్తం బాయిల్ చేయాలి, అంత పెద్ద ప్రాసెస్ అన్నట్టు. సో అది నీకు డిఫికల్ట్గా అనిపిస్తే వే ప్రోటీన్ తీసుకో. బట్ దెర్ ఈజ్ నో అడిషనల్ బెనిఫిట్స్, ఎక్కువగా బెనిఫిట్స్ ఏం లేవు. చిన్న బెనిఫిట్సే ఉండొచ్చు, బట్ మేజర్ బెనిఫిట్స్ అయితే ఏం లేవు. ఫస్ట్గా ఇప్పుడు మనం వే ప్రోటీన్ గురించి మాట్లాడదాం. వే ప్రోటీన్ అంటే ఏంది? సో అలా ఒక 24 to 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది ఒక స్కూప్లో. సో థింగ్ ఏంటంటే, ఇప్పుడు అది లేకుండా నువ్వు ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ చేయలేవా అంటే చేయొచ్చు, అది లేకుండా కూడా ఎగ్జాక్ట్గా చేయొచ్చు. సో ఇప్పటిదాకా నేను ఫ్యాట్ లాస్ నా జర్నీ చూసి కదా లాస్ట్ వీడియో, సో అక్కడ నేను ఎలాంటి సప్లిమెంట్ వాడలేదు, ఈవెన్ ఏ సప్లిమెంట్స్ నేను వాడలేదు ఇప్పటిదాకా. చాలా తక్కువ నేను వాడింది, నా దగ్గర పైసలు ఉన్నప్పుడు తీసుకుంటా, లేనప్పుడు లైట్ తీసుకుంటా. సో నేను మొత్తం ఇప్పుడైతే 7-8 months అవుతుంది, ఇప్పటి నేను సప్లిమెంట్సే వాడలేదు. సో అట్లా అంటున్నా. సో మీకు వే ప్రోటీన్ తీసుకుంటే మీకు 24 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అలా 150 grams ఆఫ్ క్యాలరీస్ వస్తుంది. అంటే తక్కువ క్యాలరీలో మనకు మంచి ప్రోటీన్ వస్తుంది అన్నట్టు. సో ఆ క్యాలరీ కూడా మనకు, ఒకవేళ అది కాదంటే ఎగ్స్తో వస్తుంది మనకి ప్రోటీన్ అంతే, అండ్ చికెన్ తీసుకున్న అంతే ప్రోటీన్ వస్తుంది. సో పెద్దగా చేసేది ఏమి ఉండదు. సో మీరు అంతేగాని వే ప్రోటీన్ తీసుకుంటేనే నాకు బాడీ వస్తుంది, వే ప్రోటీన్ తీసుకుంటేనే నాకు ప్రోటీన్ వస్తుంది అనుకొని చెప్పేసి వే ప్రోటీన్ తీసుకుంటే నాకు అవుతుంది అన్న మిత్లో మాత్రం ఉండకండి. సో మీరు వెయిట్ లాస్ అయినా సరే, ఫ్యాట్ లాస్ అయినా సరే, వితౌట్ వే ప్రోటీన్స్, వితౌట్ సప్లిమెంట్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ సప్లిమెంట్ వచ్చేసి చాలా మంది అడిగేది మాస్ గెయినర్. సో మాస్ గెయినర్ ఏం భయ, మాస్ గెయినర్ వాడాలా వెయిట్ గెయిన్ అవ్వాలంటే అంటే చెప్పేది వినండి. సో నీకు బాడీలో వెయిట్ గెయిన్ అవ్వాలంటే నువ్వు క్యాలరీస్ సర్ప్లస్లో ఉండాలి, అంటే నువ్వు క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలన్నట్టు. సో ఆ క్యాలరీస్ ఎక్కువ తీసుకోవడం అనేది నీకు ఒక మాస్ గెయినర్ తోటి ఏమో ఉండదు. అంటే అందులో ఒక స్కూప్లో నీకు ఒక 300 to 400 grams ఆఫ్ క్యాలరీస్ రావచ్చు, అంతేగాని నువ్వు ఎగ్స్ ఒక 5 eggs తీసుకున్నావు అనుకో, నీకు అంతే క్యాలరీస్ వస్తుంది. అదే కానీ 100 grams 200 grams చికెన్ తీసుకున్నావు అనుకో, అంతే క్యాలరీస్ వస్తుంది. అంటే నువ్వు ఒక 100 grams 200 grams రైస్ తీసుకున్నా, నీకు 200 grams రైస్ తీసుకున్నా 300 calories దాకా ఈజీగా వచ్చేస్తుంది. అంతేగాని ఆ స్కూప్లో నీకు జరిగేది ఏమి ఉండదు, అది నీకు అంతగా హెల్ప్ ఏం చేయదు, అది ఆర్టిఫిషియల్ అది. సో అది అంతా నీకు హెల్ప్ చేయదు అన్నట్టు మాస్ గెయినర్. సో నీకు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు క్యాలరీ సర్ప్లస్లో ఉండాలి. క్యాలరీ సర్ప్లస్ అంటే నువ్వేం లేదు, నువ్వు ఒక డైట్ తీసుకో, క్యాలరీ సర్ప్లస్ డైట్ తీసుకున్నావు అనుకో అయిపోతుంది. సో మాస్ గెయినర్ తోటి నీకు ఎక్కువ బెనిఫిట్స్ ఏమి ఉండవు. సో మాస్ గెయినర్ అయితే వరస్ట్ థింగ్. దాని బదులు మీకు వే ప్రోటీన్ తీసుకుంటే కొంచెం ఇంకా ప్రోటీన్ మంచిగా వస్తుందేమో, కానీ మాస్ గెయినర్ తీసుకుంటే ఫ్యాట్స్, కార్బ్స్ ఎక్కువ వస్తాయి, కానీ మీకు ఎక్కువ ఏమైతే హెల్ప్ అవ్వదు సప్లిమెంట్.
సో మాస్ గెయిన్ అయితే వర్స్ట్ థింగ్ అబ్బా. మాస్ గెయిన్ అయితే అసలు వాడకండి. వెయిట్ గెయిన్ అవ్వాలంటే వితౌట్ డైట్ కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. వెయిట్ గెయిన్ అవ్వాలంటే వితౌట్ డైట్ కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఎన్ని 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 దారుణాలు సార్. సారీ, వితౌట్ గెయిన్ అంటున్నా. వితౌట్ సప్లిమెంట్స్ మనం కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. సో మాస్ గెయినర్ వాడితేనే వెయిట్ గెయిన్ అయితే మన కాన్సెప్ట్ అయితే లేదు. వితౌట్ మాస్ గెయినర్, వితౌట్ సప్లిమెంట్స్ కూడా మనం వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే నీకు క్యాలరీస్, సో ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఏంది భయ్యా అంటే, ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో షేకర్లు, బనానాస్ ఇస్తారు, ఓట్స్ ఇస్తారు, మిల్క్ ఇస్తారు, పీనట్ బటర్ ఇస్తారు, డేట్స్ ఇస్తారు, అంతా మిక్స్ ఫ్రూట్ చేసి తాగితే అందులో కూడా మంచి 500 to 600 క్యాలరీస్ వస్తాయి భయ్యా. అంతేగాని ఆ మాస్ గెయినర్ పెట్టడం వల్ల అంత క్యాలరీస్ కూడా చక్కగా రావు. సో అందుకే అంత హెల్ప్ కూడా కాదు. సో ఫస్ట్ థింగ్ అది వాడకండి. సో దాని బదులు ఆ మాస్ గెయినర్ బదులు మీరు మంచి షేకర్ తీసుకొని 2 times వాడితే మీకు 100% హెల్ప్ అవుతుంది. సో ఇంకో బెస్ట్ సప్లిమెంట్, ఈ సప్లిమెంట్స్ ఎవరైనా వాడచ్చు అనమాట. సో ఈ సప్లిమెంట్ వచ్చేసి క్రియాటిన్ మోనోహైడ్రేట్ అని ఉంటుంది. సో ఈ క్రియాటిన్ మోనోహైడ్రేట్ అనేది మనం వర్కౌట్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ పెంచుతుంది అన్నట్టు. సో నీకు స్ట్రెంత్ కొంచెం పెరగాలన్నా వర్కౌట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక నీ రెప్టేషన్ అనేది పెంచుతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ఒక 10K డంబుల్స్ కొడుతున్నావు, 10 reps కొడుతున్నావు అనుకో, దాని నీకు అది కొంచెం ఎక్కువ పుష్ చేస్తుంది అన్నట్టు, 10 to 12. అది లాంగ్ లాస్టింగ్గా వాడినప్పుడు నీకు ఆటోమేటిక్గా అది ఇస్తుంది. సో అలా ఒక అడిషనల్ ఎనర్జీ అనేది నీకు క్రియాటిన్ ఇస్తుంది. అంతేగాని అది ఏం నీకు పెద్దగా హెల్ప్ చేయదు. సో ఈ క్రియాటిన్ అనేది వెయిట్ లాస్ అప్పుడు వాడాలా, వెయిట్ గెయిన్ అప్పుడు వాడాలా అంటే, అది కూడా ఈ క్రియాటిన్ అనేది వెయిట్ లాస్ అప్పుడు వాడచ్చు, వెయిట్ గెయిన్ అప్పుడు వాడచ్చు, ఫ్యాట్ లాస్ అప్పుడు కూడా వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు. క్రియాటిన్ అనేది స్పెసిఫిక్గా వెయిట్ లాస్కి, స్పెసిఫిక్గా ఫ్యాట్ లాస్కి అనేది ఏం లేదు, స్పెసిఫిక్గా వెయిట్ గెయిన్ అనే దానికి కూడా లేదు. సో క్రియాటిన్ అనేది మంచి సప్లిమెంట్, ఎప్పుడైనా వాడచ్చు. బట్ థింగ్ ఏంటంటే క్రియాటిన్ వాడేటప్పుడు మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కువ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకవేళ మీకు వాటర్ తాగని అలవాటు లేనప్పుడు తీసుకోకండి. ఓకేనా. సో మీరు క్రియాటిన్ తీసుకుంటున్నట్టే 100% 4 to 5 liters వాటర్ ఇంకా ఎక్కువనే తాగాలి. సో వాటర్ కంటెంట్ అనేది హోల్డ్ చేస్తుంది బాడీలో. సో వాటర్ అనేది మాకు అడిషనల్గా చాలా ఇంపార్టెంట్ క్రియాటిన్ వాడినప్పుడు. ఇంకా ఓవర్వ్యూ ఇచ్చేద్దాం మనం. ఓవర్వ్యూ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సరే మీరు వెయిట్ లాస్ చేస్తున్నా సరే వితౌట్ సప్లిమెంట్ చేయొచ్చు, వెయిట్ గెయిన్ చేస్తున్నా సరే వితౌట్ సప్లిమెంట్ చేయొచ్చు. సో స్పెసిఫిక్గా క్రియాటిన్ కాదు, మాస్ గెయినర్ తీసుకుంటే వెయిట్ గెయిన్ హెల్ప్ అవుతుంది అంతే. అది హెల్ప్ చేయదు, అది ఒక్కరే తీసుకుంటే సరిపోదు. దాంతోపాటు నీ డైట్ కూడా పక్కా కరెక్ట్గా ఉండాలి. లేదు సప్లిమెంట్ లేకపోయినా డైట్లోనే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా క్యాలరీ సర్ప్లస్లో ఉన్నామంటే అది కూడా హెల్ప్ అవుతుంది. వితౌట్ సప్లిమెంట్ కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. అండ్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ విషయానికి వస్తే వితౌట్ వే ప్రోటీన్ ఏ సప్లిమెంట్స్ వాడినా సరే ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అవ్వచ్చు. కావాలంటే నా డైట్లో చూడొచ్చు, ప్రీవియస్గా చెప్పిన అందులో ఎలాంటి సప్లిమెంట్స్ నేను చూపించలేదు, ఎలాంటి సప్లిమెంట్స్ నేను వాడలేదు. సో అందుకని చెప్తున్నా, మీరు కూడా సప్లిమెంట్స్ వాడితేనే వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ అయితే అనుకుంటే మాత్రం చాలా మిత్ అది. సో ఆ బ్రహ్మ నుంచి బయటికి రండి. సో మీరు ఫస్ట్ అయినా బిగినర్ అయినా సరే, జిమ్ కోతున్నా అయినా సరే, ఇప్పుడే మీకు ఏదైనా సప్లిమెంట్ తీసుకుంటేనే వెయిట్ లాస్ అవుతుంది, సప్లిమెంట్ తీసుకుంటేనే వెయిట్ గెయిన్ అవుతుంది అని ఏమైనా చెప్పుంటే సరే అతన్ని పక్కన పెట్టేసి పని చేయండి. ఫస్ట్ అతను పక్కన పెట్టేసి, ఎందుకంటే అతను సప్లిమెంట్ ప్రమోషన్ చేస్తుండు, బ్రాండింగ్ చేస్తుండు, కానీ మీకైతే ఏం హెల్ప్ అవ్వదు. సో మీకు అంతా డబ్బా కొడుతుండు మీకు, అంతే. ఆ ట్రైనర్ అయినా సరే, ఎవరైనా సరే అతనికి డబ్బా కొడుతున్నట్టే. సో వితౌట్ సప్లిమెంట్స్ మనం ఏదైనా అచీవ్ చేయొచ్చు. సప్లిమెంట్స్ అనేది జస్ట్ నీకు బూస్ట్ చేయడానికి అడిషనల్గా నీ దగ్గర లేనప్పుడు అది వాడాలి, అంతేగాని దాంతో వెయిట్ లాస్, దాంతో వెయిట్ గెయిన్ అయితే డిపెండ్ అయితే లేదు. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు డెఫినెట్గా నా కంటెంట్ మాత్రం నచ్చుంటుంది బాగా. సో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా నాకు హెల్ప్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు కూడా ఎవరైనా షేర్ చేసేయండి. ఎవరికైనా బిగినింగ్లో ఈ సప్లిమెంట్స్ పైన కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. సో hope you like the video. So meet you in the next video. Bye.